హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ యూర్ 46. మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. మన బీస్ట్ అయితే అక్కడ ఉంది గైస్, చూడండి. సో గైస్, ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ కాబోతున్నాం. సో మా ఫ్రెండ్ను వదిలేసి వెళ్తున్నా అని కొంచెం బాధపడుతుండు. రమ్మంటే అత్తలేడు. నాకేం బాధలేదు ఫ్రెండ్స్. రమ్మని చాలా ఫోర్స్ చేసిన కానీ అత్తలేడు. నేను ఒక్కనే వెళ్తున్నా, చాలా బాధ అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం అయితే తీసుకుపోదాం. ఇక మావాడు చూడండి గాయస్. నాకైతే ఏం బాధలేదు ఫ్రెండ్స్. చాలా బాధపడుతున్నా నేను ఎక్కడనే పోతున్నా అని. మస్తు బాధపడుతుంది. నన్ను తీసుకోవట్లేవు. ఇట్లా పోయి ఇట్లా నువ్వు రావు గట్లనే అంటావు. గట్ల ఎందుకంట బాయ్, నువ్వు రమ్మంటే అత్తలేవు కదా మరి. మరి పోదాంపా మనస్ఫూర్తిగా. నేను వీడ చిన్న చిన్న కాలేజీ వర్క్స్ ఉన్నాయి, అవి వేసుకోవాలి, అందుకే అస్సలేను. నెక్స్ట్ టైం పక్కా పోదాం ఇద్దరు. రమ్మంటే అత్తలేడు గాయస్, ప్రతిసారి ఇట్లనే ఏదో ఒక డోకా ఓడుతుండు. మా ఇంట్లో పైసలు చెట్టు ఉంది గాయస్, రారి అందరికి మంచి పెడతా. ఇవే రారు తగ్గించుకుంటే మంచి పెడతా. అంతేనా? సరే మరి నాకైతే అప్పి మరి. నేనున్నాయా ఇంకా అప్పిందుకు? అంతేనా? సరే. ఇక మావాడిని హెల్మెట్, నా హెల్మెట్ అయితే ఇరగొట్టిలు గాయస్. కొత్త హెల్మెట్ పేరు ఇరదెంగిరు. అట్లేం లేదు గాయస్, మా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకురాను, వాళ్ళ మిస్టేక్ ఏం కాదు. సరే లైట్ ఆ ఫ్రెండ్షిప్లో అట్లా జరుగుతూనే ఉంటాయి కానీ. సో ఇక్కడ వ్యూ అయితే చూడండి. సో గాయస్, మనం అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం. సో మా ఫ్రెండ్కి అయితే నేను బాయ్ చెప్తున్నా. రైట్ మరి, ఓకేనా? ఓకే, అట్లా వెళ్తాం. ఓకేనా? ఓకే, నేను మెల్లగానే పోతాం. జాగ్రత్త మరి, ఓకేనా? ఓకే, బాయ్. మన ఫస్ట్ బ్లాక్ షూట్ చేస్తాం. అక్కడనే నియర్ లొకేషన్ అక్కడనే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ కనబడుతుంది మన బ్యాక్గ్రౌండ్. ఇది అదే బ్రిడ్జ్ అన్నమాట. సో మనం ఫ్యూలో అయితే స్టిల్ చేపిస్తున్నాం. 210 రేంజ్ అయితే చూపిస్తుంది గాయస్. సో మనం హైదరాబాద్ పోయేదాకా ఫుల్ రేంజ్ పెట్రోల్ అయితే ఉన్నది. సో మనకైతే ఫ్యూల్ బ్రేక్ అయితే ఏం అవసరం లేదు. సో గాయస్, వెళ్ళిపోవాలి, మనకు టైం లేదు. సో మనం ఎంతకుముందు అయితే ఒక ఫాస్ట్గా మనం రీచ్ అయిపోవచ్చు. సో గాయ్స్, ఇది మా ఏరియాలో టోల్ గేట్. ఇక్కడ మా టోల్ అయితే ఏమి ఉండదు, మనం వెళ్ళిపోవచ్చు. బైక్స్ ఏం టోల్ ఉంటాయి. ఇది మన రైట్ లో ఫస్ట్ టోల్ గేట్.
ట్రూ బైకర్ ఫీలింగ్ చెప్తా. సో మీరు కూడా అట్లా ఫీల్ అయి ఉంటే ఎవరైనా కమెంట్ చేయండి. ఎందుకంటే మనం వర్క్ చేసి 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 ఒక్క రైడ్ పోయినామంటే మన మైండ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది గాయస్. సో నాకు కూడా ఏంటంటే వర్క్ స్ట్రెస్లో పడి పడి నాకు కూడా ఒక రైడ్ వెళ్తే నా మైండ్ మొత్తం పీస్ అయిపోతుంది గాయస్. ఎందుకంటే ఒక ట్రూ బైకర్ ఫీలింగ్ నేను చెప్తున్నా. సో మీకు కూడా అట్లా ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. సో నేనైతే అట్లా ఫీల్ అయిపోతా. నాకున్న స్ట్రెస్లో ఒక పీస్ లేకపోతే 100% మన హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో అప్పుడప్పుడు మీరు కూడా సోలో రైడ్ ప్లాన్ చేయండి. మీరు ఒక్కరు బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో మన ఫ్రెండ్స్ కూడా రారు ఎవరు. సో రాలేని సిచ్యువేషన్లు ఉంటారు. సో అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది గాయస్ ఎవరికైనా. సో వాళ్ళు కూడా రాకపోతే మనం ఒక్కరం వెళ్ళడానికి ట్రై చేయాలి. మినిమం లైఫ్లో ఫియర్ అనేది వదిలిపెట్టేసి ఇట్లా సోలో రైడ్స్ వెళ్ళడానికి ప్లాన్ చేయండి. సోలో రైడ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది గాయస్. ఎన్నో నేర్పిస్తుంది. కొత్త థింగ్స్ నేర్చుకోండి. ఎప్పుడు ఒక్క దగ్గరే ఉండిపోతే మన లైఫ్ అనేది ఎప్పుడు ఒక్కటే దగ్గర ఉండిపోతుంది గాయస్. లైఫ్లో ఒక న్యూ థింగ్స్, న్యూ చాప్టర్స్, న్యూ లెసన్స్, న్యూ పీపుల్, న్యూ అన్ని థింగ్స్ ఏదైనా కూడా నేర్చుకోవాలి, చూడాలి అనే తపన మనలో ఉంటే 100%గా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. ఫస్ట్ మెయిన్ థింగ్, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారనుకో సో మీకు అన్నీ తెలిసిపోతాయి కాదు. మీకు వీలైతేనే ప్లాన్ చేయండి. ఏదో నేను చెప్తున్నా చెప్పేసి మీరు మోటివేషన్ అయ్యి అట్లా ఎప్పుడు బయటికి వెళ్ళకండి. సో దీనికంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఫాలో కాండి. ఎందుకంటే మళ్ళా ఇంట్లో అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టి అమ్మ నాకు బండి కొని అట్లా కొని ఇట్లా కొని నేను చచ్చిపోతా నేను బతుకా అని అట్లా కాకుండా సో మీ ఓన్గా కింగ్డమ్ని బిల్డ్ చేసుకోండి గాయస్. మీ ఓన్గా కింగ్డమ్ని బిల్డ్ చేసుకొని సో మీకంటూ ఒక వర్క్, మీకంటూ ఒక బిజినెస్, మీకంటూ ఒక జాబ్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేసుకొని సో కొంచెం మనీ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మీకంటూ ఒక డ్రీమ్ బైక్ ఉంటుంది కదా. సో మీకంటూ ఒక డ్రీమ్ బైక్ తీసుకొని సో మీరు కూడా అట్లా రైడ్స్ ప్లాన్ చేయాలనుకుంటే చేయండి గాయస్. ఎందుకంటే మన లైఫ్లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. మనకున్న టైంలో మనం బయటకు వెళ్ళకపోతే చాలా ఫీల్ అయిపోతాం, రిగ్రెట్గా ఫీల్ అయిపోతాం. సో మీరు కూడా ఫియర్ని వచ్చేసి సో అట్లా మీరు బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. బట్టిగానే ఏం రావు గాయస్. మనకు కష్టపడండి ఏం రావు. సో కష్టపడితేనే మనకు ఫలితం అనేది పెద్దలు అంటారు కదా. సో కష్టపడితేనే ఫలితం ఏమైనా కూడా. సో మనం కష్టపడ్డ రోజు మనకు చాలా అంటే చాలా వస్తాయి గాయస్. మనం మైండ్లో ఒకటి పెట్టుకొని సో దానికి ఫోకస్ చేసి సో మీ డ్రీమ్స్ని కానీ ఏమైనా కూడా సక్సెస్ చేసుకోండి. 100%గా మీకు డెఫినెట్లీ మీరు చాలా సక్సెస్ అయిపోతారు. ఎందుకంటే మన మీద మనం నమ్మకం పెట్టినప్పుడు 100% మనం సక్సెస్ అయిపోతాం గాయస్. మన మీద మనం డిపెండ్ కావాలి. ఫస్ట్ మన మీద మనం డిపెండ్ అయ్యి మనం కష్టపడితే ఏదైనా మనం సాధించగలుగుతాం. మన మీద మనం కాన్ఫిడెన్స్ లెవెల్ 100% కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి గాయస్. లేకపోతే కష్టం గాయస్. వేరే వాళ్ళ మీద ఆధారపడి మనం ఎన్ని రోజులైనా ఉండలేము గాయస్. సో మనం కష్టపడితేనే ఏదైనా. సో దానికి మీరు కొంచెం మోటివేషన్ అయ్యి సో కష్టపడి మీ డ్రీమ్స్ని మీ సక్సెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గాయస్. హ్యాండ్సమ్ లుక్ కదా గాయస్.
సో గాయస్ ఎంతమందికి నైట్ రైడ్ అంటే లైక్ ఉన్నది కామెంట్లో చెప్పండి. నాకైతే నైట్ రైడ్ చేయడం చాలా ఇష్టం. సో సోలోగా నైట్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకనే అప్పుడప్పుడు నైట్ రైడ్ వెళ్తా. సో మీరు కూడా టైం తీసుకొని నైట్లో రైడ్ చేయడానికైతే ప్లాన్ చేయండి గాయస్. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో నేను చెప్పినాను కాకుండా మీరు మోటివేట్ అయ్యి మీరు మోటివేట్ అయ్యి చేయండి గాయస్. అంతేగాని నేను చెప్పిన అని కాకుండా మీరు నా మాట మీద అయితే ఎవరు చేయకండి. ఎందుకంటే దానికి నేనేం బాధ్యుని కాదు. మీకేమైనా జరిగినా కూడా నేను బాధ్యుని కాదు. సో మన బీచ్ లుక్ ఒక్కసారి చూసుకోండి, సెక్సీ ఉంది గాయ్స్. బ్రో వాళ్ళు అయితే మీట్ అయ్యారు. సో చూసుకోవచ్చు RC 390 ఆర్ డ్యూక్ 390 ఒక్కటే ఫ్రేమ్లో 2 బీచ్లు అయితే చాలా సెక్సీగా కనబడుతున్నాయి గాయ్స్. చూసుకోవచ్చు. ఇది BS3 RC 390, ఇది BS4 డ్యూక్ 390. సో ఒక్కటే ఫ్రేమ్లో 2 బండ్లను చూస్తే పిచ్చెక్కిపోతుంది గాయ్స్. చూసుకోవచ్చు. సో బ్రో వాళ్ళు అయితే మధ్యలో మీట్ కావడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. సో బ్రో కొంచెం సాయిగా ఫీల్ అవుతాడు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయినాం గాయ్స్. సో నైట్ రైడ్లా అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయినాం. సో బ్రో వాళ్ళు మనం బ్లాగ్ షూట్ చేసే దగ్గర నుంచే అక్కడనే ఉన్నారు. బట్ ఏంటంటే మనం చూసుకోలేదు. సో అప్పుడు పరిచయం లేదు కదా. సో ఇక్కడ మధ్యలో ఆగిరు. మనం కూడా ఐడెంటిఫై చేసి సో నేను కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు కూడా మన ఏరియా దగ్గరనే, మంచిర్యాలంట లొకేషన్. సో మనది కరీంనగర్ కదా గైస్. చెక్ దిస్ బీస్ట్. సో నాకు కూడా RC అంటే పిచ్చి గైస్. సో చూసుకోవచ్చు BS3 RC 390. సో మనం కూడా వెళ్ళిపోదాం గాయస్, ఇంకా టైం లేదు. సో గాయస్ బ్రో వాళ్ళకైతే బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది. రూమ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడనే దగ్గర. సో బ్రో వాళ్ళకి కూడా బాయ్ అయితే చెప్పేద్దాం. సో బ్రో బాయ్, మళ్ళీ కలుద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ మీట్ కదా. సో మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసి మంచిగా వచ్చినప్పుడు వెళ్దాం బ్రో. సో బాయ్ అయితే చెప్పండి. బాయ్ చెప్పు బ్రో. ఓకే బ్రో, బాయ్, నైస్ టు మీట్. ఓకేనా. కరీంనగర్ వస్తే ఎప్పుడైనా మెసేజ్ చేయండి బ్రో. ఓకేనా. సో బాయ్. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. So guys, thank you for watching this video.